జీవన్ గారు. ఇంత హిలేరియస్ టీజర్ చూసాము. కానీ ఆయన మాత్రం అలాగే సీరియస్‌గా వస్తున్నారు. మరి దీని వెనక ఏంటో రీజన్ తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జీవన్ కుమార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా గురించి మాట్లాడాలి అంటే చాలా బాగా వచ్చింది. చాలా కష్టపడ్డాము. చాలా 3 పూటలు అన్నం పెట్టారు. ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది, టీజర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. కొన్ని స్టేజెస్ పైన కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. స్టేజ్ అలంకరించిన అందరికీ కానీ మీడియా మీరందరూ చాలా కష్టపడి మా మూవీస్ అన్నిటిని బాగా చూపిస్తారు, బాగా రాస్తారు. సో ఈ స్టేజ్ పైన ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అందరూ ఎప్పుడు మేమందరం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నన్ను ఏడిపిస్తూ ఉంటాడు మా తీరు కానీ అందరూ. కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాను, నేను ఏమనుకోవద్దు. కొంచెం టెన్షన్లో ఉన్నా నేను. సో ఫన్గా మాట్లాడదాం. సో అంటే ఈ స్టేజ్ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా మంజుష గారు అండి. నేను భూమి పుట్టక ముందు వచ్చింది 2006. లేదు, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో వీఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి, ఏమనుకోవద్దు. పక్క ఊర్లో రోజు పొద్దున్న లెగిస్తే కలుస్తాం కానీ. సో ఇది సినిమా గురించి మీకు టీజర్ ఒక్కటే చాలా, అంటే మీరు ఎక్కడ, నేనైతే రీసెంట్ టైమ్స్లో టీజర్ చూడలేదు. చాలా బాగా చూపించారు. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది మాకు బాగా తెలుసు. అది 100% మీరు ఎక్స్పెక్ట్ చెయ్యలేని విధంగా టీజర్ కట్ చేశారు ఎడిటర్ గారు కానీ భరత్ డైరెక్టర్ గారు. భరత్ అదే భరత్ దగ్గరుండి ఆయనే చేశాడు నా ఎదురుగుండా. మేము 3 సార్లు డబ్బింగ్కి వెళ్ళా. సో ట్రైలర్లో కలుద్దామండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న పేరు మర్చిపోతే సారీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాకు అర్థమైందండి, సీరియస్గానే మీరు బోల్డ్ జోకులు వేద్దామని డిసైడ్ అయ్యారని. అన్ని జోకులే వేశారు స్టేజ్ పైన.